హాయ్ ఫ్రెండ్స్, సుబహానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి అస్సన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి. ఈరోజు డేట్ వచ్చేసరికి 18/4/2024 ఏప్రిల్. ఫ్రెండ్స్ ఈరోజు బేస్తవారం. ఫ్రెండ్స్ ఈరోజు బ్యాడిగి మార్కెట్కి అయితే దగ్గర 76,000 బస్తాలు రావడం జరిగింది. మార్కెట్ అయితే మాత్రం ఈరోజు కొంచెం ఒక ₹1000 డీలక్స్ క్వాలిటీలకు అయితే పెరిగిందని అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు, కానీ అదైతే మాత్రం నాకైతే కనిపించట్లేదు. ఎక్కడ కూడా రైతులైతే సాటిస్ఫాక్షన్ అయితే నాకు అగుపడలేదు. ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ను లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కువ మందికి ఇప్పటి నుంచి ఖచ్చితంగా రంజాన్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా అన్ని మీకు రైతులకు సంబంధించిన వీడియోలు వస్తాయి. డైలీ వీలైతే 2, 3 ఎన్ని కావాలంటే అన్ని వీడియోలు చేసుకుందాం. ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు అయితే మాత్రం 76,000 బస్తాలు రావడం జరిగింది. డబ్బీ బ్యాడ్కి అయితే మాత్రం లోయెస్ట్ ప్రైజ్ అయితే మాత్రం హైయెస్ట్ కానీ కడ్డీ కానీ ఏదైనా సరే మనం ప్రతిదాని గురించి వివరించుకుందాం. డబ్బీ బ్యాడ్కి బెస్ట్ క్వాలిటీ అయితే మాత్రం డీలక్స్లో అయితే రాలేదు. బెస్ట్ క్వాలిటీ అయితే మాత్రం 27,000 కానించి 34,000 బెస్ట్ క్వాలిటీ. మీడియం బెస్ట్లు అయితే మాత్రం 20,000 కానించి 24,000. ఇంకా సైజులు తక్కువ, కలర్ తక్కువ ఉంటే 5,000 కానించి. మొన్న నేను చూశాను కదా, 5,000, 7,000 కానించి వేస్తూ ఉన్నారు. నేను మనం దగ్గరుండి చూసా. ఈరోజు కూడా అదే పరిస్థితి. క్వాలిటీ బాగాలేకపోతే మనకి ఇక్కడికి వచ్చే రిపోర్ట్ వేరు, ఆ విధానం వేరు ఉంటుంది. ఎక్కడో చోట మనం చూపించాను కదా, రైతులతో కూడా మాట్లాడించాను కదా, 35,000 వేసిన రైతులతో కూడా మాట్లాడించాను. ఈరోజు అయితే మాత్రం 34,000 వేశారు. డీలక్స్ క్వాలిటీ రాలేదంట. 34,000 వేశారు. మన దగ్గర ఎటువంటి ఫోటోలు లేవు, మనకు వచ్చిన సమాచారం మాత్రమే చెప్తున్నా మీకు. భవిష్యత్తులో పెరిగే అవకాశాలు ఉన్నాయి. 4,000 నుంచి 5,000, 27,000, 34,000. బెస్ట్లో అయితే మాత్రం 20,000 కానించి 24,000. ఇంకా 7,000 కానించి ఇంకా లోయెస్ట్ క్వాలిటీలు 7,000 కానించి దగ్గర 20,000 వరకు మార్కెట్ అయితే నడుస్తూ ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు కడ్డీ బ్యాడీలు హైయెస్ట్ ప్రైజు బెస్ట్ రకాలు వచ్చేసరికి 25,000 కానించి 27,000, 25,000 కానించి 25,000 కానించి 29,000 కడ్డీ బ్యాడీ రకాలు. ఇంకా కడ్డీ బ్యాడీలో మీడియం బెస్ట్ రకాలు వచ్చేసరికి 13,000 కానించి 16,000. ఇంకా లోయెస్ట్ రకాలు వచ్చేసరికి 6,000 కానించి దగ్గర 13,000 వరకు. ఇంకా 2043 అయితే ఫ్రెండ్స్ చెప్పుకోవడానికి చాలా వరకు ఘోరంగా ఉంది. అవి కూడా 5,000 కానించి 16,000. 16,000 ఎక్కడో చోట వేసింటారు. మిగతాటి అన్ని కూడా 5,000 కానించి 11,000 వరకు మార్కెట్ అనేది నడవడం అనేది జరిగింది. ఇంకా 5531 అయితే మాత్రం 4,000 కానించి 9,000 వరకు ఎక్కువ నడిచింది. ఎక్కడో చోట 12,500. ఇంకా సర్పన్ 102 విషయానికి వచ్చేసరికి కూడా అవి కూడా 6,000 కానించి 15,000, 16,000, 17,000 ఆ విధంగా మార్కెట్ అనేది వేయడం అనేది జరుగుతూ ఉంది. ఇంకా కడ్డీ బ్యాడీ మీడియం రకాలు లోయెస్ట్ రకాలు వచ్చేసరికి నిన్న చెప్పాను కదా, ఇందాక చెప్పాను కదా, 4,000, 6,000 కానించి 9,000 వరకు ఆ క్వాలిటీలు నడుస్తూ ఉన్నాయి. దయచేసి రైతు మిత్రులు ఎక్కువ శాతం గమనించాల్సిన విషయం ఏంటంటే, తడిచిన ఐటమ్ను దయచేసి తీసుకురావద్దు. మళ్ళీ మీరు వెనక్కి తీసుకెళ్లాలనే ఆలోచన దయచేసి ఎక్కడా కూడా చేయొద్దు. ఎందుకంటే మీరు తీసుకొచ్చిన సరుకును మళ్ళీ రిటర్న్ తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మీరు అక్కడికి వచ్చారని అంటే చాలా వరకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకని నేను ఈ విధంగా మీకు చెప్తున్నానంటే, నేను మొన్న చూశాను, నడుచుకుంటూ వెళ్తుంటే నాకే చాలా వరకు కాలికి తడిగా తగిలింది. మనం కాలు పెట్టామంటే బ్యాడీ రకాలు ఎట్లుండాలంటే కుచ్చుకునే విధంగా ఉండాలి. ఎందుకనంటే కొంచెం కుచ్చులుగా ఉండి అవి కొంచెం లావు సైజులో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనిషికి ఇబ్బందికరంగానే ఉండాలి. అటువంటిది చాలా వరకు నేను ఒట్టి కళ్ళతో కూడా చూశాను. చాలా వరకు తేమ నాకు తగిలింది కాబట్టి మీకు చెప్తా ఉన్నాను. రైతు మిత్రులు 411 కానీ 108 కానీ సువర్ణ బ్యాడిగీలు కానీ డీడీలు కానీ ఇటువంటి రకాలన్నీ కూడా మనకు 5,000 కానించి 11,000, 12,000 వరకు మాత్రమే మార్కెట్లో జరుగుతూ ఉన్నది. ఎక్కువ శాతం మంది రైతులు అయితే మాత్రం క్వాలిటీలు లేక మా సరుకు బాగుంది కానీ రేటు వేయలేదని భావిస్తూ ఉన్నారు. 295, 250 వరకు వ్యాపారస్తులు వస్తూ ఉన్నారు. అక్కడికి వచ్చిన తర్వాత ఒకరికి నచ్చిన సరుకు ఒకరికి నచ్చకపోయినా రేట్ అయితే మాత్రం, ఎందుకంటే టెండర్ ఫారం ప్రకారం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిమ్మల్ని మోసం చేసే అవకాశం వచ్చిన వ్యాపారస్తులు అయితే ఉండే అవకాశం ఉండదు. మీరు ఎవరైనా సరే మీకు రేటు తక్కువ వేశారు, మాకు ఈ విధంగా చేస్తున్నారని డౌట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ స్లిప్ తీసుకెళ్ళి ఏపీఎంసీలో మీరు అడగడం వలన చాలా వరకు ప్రయోజనం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
చాలామంది 2 నెలల తర్వాత పోయిన నెల మాకు 34,000 వేసి ఇప్పుడు అన్న 26,000 వేస్తామని ఫోన్లు చేస్తూ ఉన్నారని నాకు చాలా వరకు రైతు మిత్రులు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు. మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఏపీఎంసీ మార్కెట్లోకి వెళ్ళి మీ రేట్లను మీకు అనుగుణంగా నచ్చకపోతే మేము ఇవ్వని చెప్పండి, కానీ చెప్పిన తర్వాత మీకు ఒక బిల్లు ఇచ్చిన తర్వాత మేము తక్కువ రేటుకు వేస్తామని చెప్తే అది వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నట్టుగా నాకు అందిన సమాచారం మీకు చెప్పడం అనేది జరుగుతూ ఉంది. చాలామంది రైతు మిత్రులు మోసపోవద్దు, దగా పడొద్దు, మీ ఆటవాన్ని కూడా చాలా వరకు నమ్మొద్దు. దాని గురించి కూడా మనం క్లుప్తంగా ఒక వీడియో చేసుకుందాం. ఎందుకనంటే ఆటో వాళ్ళు కూడా మీ దగ్గర మంచి మాటలు చెప్పి మేము తీసుకెళ్తామని చెప్పి అక్కడికి వచ్చిన తర్వాత ఎవడైతే ఎక్కువ కమిషన్ ఇస్తాడో వాడి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వాళ్ళు మక్కువ చూపిస్తూ ఉన్నారు. అప్పుడు నష్టపోయేది ఎవరు అని అంటే రైతు. కాబట్టి చాలా వరకు నేను మొన్న వెళ్ళిన తర్వాత దగ్గర దగ్గర చాలామంది వ్యాపారస్తులతో మాట్లాడాను. ఖచ్చితంగా రైతును మోసం చేస్తారంటే ఎవరు ఇక్కడ చేయరని నాకు చాలా వరకు చెప్పారు. రైతును ఏ విధంగా మోసం చేస్తారనేది ఖచ్చితంగా ఒక వీడియో చేస్తా. అటువంటి మోసాలు అనేది జరగకుండా మీరు కూడా జాగ్రత్త పడాలని నా యొక్క మనవిగా మీ అందరికీ తెలుపుకుంటూ, ఖచ్చితంగా నా వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారని, లైక్ చేస్తారని, బాగా నచ్చితే కామెంట్ రూపంలో తెలియజేస్తారని, షేర్ చేస్తారని భావిస్తూ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.